తెలుగు టెలివిజన్ చరిత్రలో ఎన్నో జోడీలు వచ్చాయి, పోయాయి. కానీ ఒక జోడీ మాత్రం ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. 'సుధీర్ అండ్ రష్మి'. 'జబర్దస్త్' షోలో వీళ్ళ మధ్య కనిపించిన బంధం, ఫన్, ఫ్లర్టింగ్ అన్నీ చూస్తే వీళ్ళు నిజంగా ప్రేమించుకుంటున్నారేమో అనిపించేది. అభిమానులకైతే ఎప్పటినుంచో ఆశ ఇవాళకైనా పెళ్లి అనౌన్స్ చేస్తారేమో. అయితే ఇదంతా నిజమా? లేక కేవలం షో కోసం క్రియేట్ చేసిన రచ్చ మాత్రమేనా? సుధీర్, రష్మి మొదట 'జబర్దస్త్' షోలో కలిసి నటించినప్పటి నుంచి వాళ్ళ కెమిస్ట్రీ మామూలుగా లేదు. సుధీర్ చేసే ఫన్నీ ఫ్లర్టింగ్, రష్మి చేసే బౌన్స్ బ్యాక్ రిప్లైలు ఇవి ప్రేక్షకుల్లో చాలా మందిని ఆకట్టుకున్నాయి. వాళ్ళ కామెడీ మాత్రమే కాదు, కొన్నిసార్లు వాళ్ళ మధ్య కనిపించే అర్థం కాని మౌనాన్ని కూడా ఫ్యాన్స్ ప్రేమ చూడటం మొదలెట్టారు. ఇంతలో ఓ ఈవెంట్‌లో సుధీర్, రష్మి పూల పూలహారాలు వేసుకుంటూ కనిపించారు. ఆ వీడియో ఒక చిన్న క్లిప్ మాత్రమే అయినా సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేచింది. పెళ్లి చేసుకుంటున్నారా? ఇది ఫ్రెండ్‌షిప్ కాదు, లవ్ పక్కా. వీళ్ళిద్దరూ చాలా కాలంగా కలిసే ఉంటున్నారు. ఇలా వందల కామెంట్లు వచ్చాయి. మేము ఊహించినంతంతో అభిమానులు ఈ ప్రేమ కథకి ఎక్కువ జనం ఇచ్చారు. ఈ గాసిప్స్‌కు తొలిసారిగా యాంకర్ రష్మి స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో ఇలా అంది: నా జీవితాన్ని నేను ఎలా నడిపించాలో నాకు తెలుసు. ఎవరితోనో ఉన్నా, ఏం చేసినా అది నా నిర్ణయం. వ్యక్తిగత విషయాలు జడ్జ్ చేయడం అవసరం లేదు. ప్రజల్లో ఉన్న ప్రేమకి థాంక్స్. కానీ నేను ప్రేమలో ఉన్నాను అని మీరు ఫిక్స్ అవ్వడం సరికాదు. ఇది చాలా మందికి షాక్ ఇచ్చిన సమాధానం. ఇక సుధీర్ విషయాన్ని వస్తే, అతని స్టైల్‌కి సరిపోయేలా ఒక కామెడీ షోలో ఇలా చెప్పాడు: ఒక అమ్మాయితో మాట్లాడితే లవ్ అంటారు, మాట్లాడకపోతే ఇగ్నోరెన్స్ అంటారు. మనమేం చేసినా ట్రోల్ అవుతాం. రష్మి అంటే రెస్పెక్ట్ ఉంది అంతే. సుధీర్ ఎప్పటిలాగే నవ్వుతూ తేలికగా తిప్పి చెప్పారు. కానీ లోపల నిజమేమిటో ఎవరూ చెప్పలేదు. ఒకవైపు ఫ్యాన్స్ ఇలా అంటున్నారు: అందరూ పెళ్లి చేసుకోవాలని చూస్తుంటే వీళ్ళు ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. పెళ్లి చేస్తే గిఫ్ట్ బుక్ చేస్తాం. మరోవైపు కొంతమంది చెప్తున్నారు: ఇది గాసిప్ మాత్రమే, వీళ్ళిద్దరూ మంచి కో ఆర్టిస్టులు అంతే. ఈ కథ చివరికి ఏ విధంగా ముగుస్తుందో తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నిజం. వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ పబ్లిక్‌గా ఎంతగానో ప్రాముఖ్యత పొందింది. ఇది ప్రేమనా? ఫ్రెండ్‌షిప్పా? లేక టీవీ స్క్రీన్ కోసం ఆడే ఆటనా? ఇది తెలుసుకోవడం కంటే వాళ్ళపై గౌరవంగా ఉండటమే మంచిది. సుధీర్, రష్మి కథ ఇప్పటికీ ఒక మిస్టరీ. కానీ మీరు ఒకవేళ ఈ జోడీకి నిజమైన ప్రేమ ఉందని నమ్ముతున్నారంటే కామెంట్స్‌లో 'సుధీర్ లవ్స్ రష్మి' అని రాయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి.